హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. ఇక్కడ చూస్తే కనుక ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేది ఎప్పుడు అని చెప్పేసి చాలామంది మదిలో ఉన్న ప్రశ్న అయితే ఇది. ఇప్పుడు రీసెంట్గా అయితే తెలంగాణకు సంబంధించి వర్గీకరణ నివేదిక అయితే రెడీ అయింది. బట్ ఏపీది ఎప్పుడు వస్తుంది అని చెప్పి, నోటిఫికేషన్ ఎప్పుడు ఆస్కారం ఉంది అని చెప్పి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులోనే ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం దానికి సంబంధించి కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక, ఇప్పుడు అభ్యర్థుల్లో ఉన్న ప్రశ్న ఏంటంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక ఎప్పుడు ప్రభుత్వానికి ఇస్తుంది, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. మన ప్రక్క రాష్ట్రమైన తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అప్పుడు కూడా ఎవరు మందకృష్ణ మాదిగ గారే దీనికి సంబంధించి లేవనెత్తడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అనేది చేయాలి, తర్వాతనే మిగతా వాటికి నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వాలి డిఎస్సికి వచ్చిన డిఎస్సికి అని చెప్పేసి ఆయనైతే చెప్పారు. సో దానికి అనుకూలంగానే తెలంగాణలో అయితే ఎస్సీ వర్గీకరణ అనే నివేదిక అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దానికి మొన్న రీసెంట్గా టెట్ కూడా అయితే కంప్లీట్ చేశారు కాబట్టి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ 6,000 పోస్ట్స్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది, త్వరలోనే వస్తుంది. ఎందుకంటే ఇంకా దానికి ఎలాంటి ఆటంకాలు అయితే లేవు. బట్ ఇప్పుడు ఏపీ అభ్యర్థుల్లో ఉన్న ప్రశ్న ఏంటంటే కనుక, అసలు ఏపీలో వర్గీకరణకి ఇంత సమయం తీసుకుంటున్నారు కదా, మరి వర్గీకరణకు సంబంధించి ఎప్పుడు వస్తుంది? అండ్ రీసెంట్గా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ ఏం చెప్పారంటే, ఎమ్మెల్సీ కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఇలా ఆలోచిస్తే కనుక ఏమవుతుంది, ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ కూడా కంప్లీట్ కావడానికి ఆల్మోస్ట్ చాలా టైం అయితే పడుతుంది. అప్పటిలోపు ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా వస్తుంది ఆల్మోస్ట్ ఈ ఫిబ్రవరి మంత్లోనే, ఆల్మోస్ట్ ఎండింగ్లోనే దానికి సంబంధించిన నివేదిక అనేది ప్రభుత్వానికి అయితే వెళ్తుంది. సో నోటిఫికేషన్ అనేది మార్చిలో రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. నేను ముందు నుంచి ఇదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను. సో ఎమ్మెల్సీ కోడ్ ఉంది. అండ్ తెలంగాణలో ఎలా జరిగిందంటే కనుక 2008కి సంబంధించిన డిఎస్సి పోస్టులు అయితే ఉన్నాయి. అందులో ఏపీలో కూడా ఉన్నాయి. బట్ ఆ ఏపీ దాంట్లో వాటిని అయితే తీసుకున్నారు, అంటే అభ్యర్థులను అయితే నియామకం అయితే చేసుకోవడమే జరిగింది. బట్ తెలంగాణలో చేసుకోలేరు. ఆ డిఎస్సి 2008కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఈ తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. నోటిఫికేషన్ అనేది ఆపకూడదు, ఎమ్మెల్సీ కోడ్ ఉందని చెప్పేసి ఆపకూడదు అని చెప్పి మన కోర్టు నుంచి అయితే, హైకోర్టు నుంచి అయితే రావడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు ఏపీలో అయితే అలా లేదు. కంప్లీట్గా ఎమ్మెల్సీ కోడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. బట్ అప్పట్లోగా ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా తప్పకుండా వస్తుందండి. ఈ ఫిబ్రవరిలోనే దానికి సంబంధించిన నివేదిక అనేది ఇస్తారు. సో తప్పకుండా నెక్స్ట్ మంత్లో అయితే నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశాలు అయితే 100% అయితే ఉన్నాయి. సో అభ్యర్థులు అయితే ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవ్వడానికి చూస్తున్నారో, ఎవరైతే డిఎస్సీలో కొట్టాలని చూస్తున్నారో, సో మీరు తప్పకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి గైస్. దీని గురించి అయితే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. నోటిఫికేషన్ అనేది అయితే రాబోతుంది. జూన్, జూలై నాటికి పోస్టింగ్స్ కూడా తప్పకుండా ఉంటాయి. సో ఇది అంటే అప్డేట్. చాలామంది మధ్యలో అయితే ప్రశ్న ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే మేము ముందుకైతే తీసుకురావడమే జరిగింది. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.